కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో తన తొలి హోమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో లక్నో సూపర్ జైంట్స్ తో హైదరాబాద్ తలపడుతుంది. తొలి మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిన ఈడెన్ గార్డెన్స్ లో గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించి సన్ రైజర్స్ జోరు మీద ఉంది. మరోవైపు లక్నో తాము ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తోంది. 2025 సీజన్లో ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్లో లక్నో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. తిరుగులేని బ్యాటింగ్ బలగు ఉన్న సన్ రైజర్స్ మరోసారి అదే విధ్వంసకరాట సొంత గడ్డపై చూపించాలని పట్టుదలగా ఉంది. హెడ్ అభిషేక్ మెరుపు బ్యాటింగ్లో చెలరేగితే జట్టుకి తిరుగుండదు. హైదరాబాద్ ఓపెనర్ లక్నో ఏమాత్రం నిలువరించగలదనే ఆసక్తికరం. కోల్కతా పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి నిలిచిన నితీష్ తన జోరు కొనసాగించాలని భావిస్తున్నాడు. 7వ స్థానంలో వచ్చే సలీల్ కూడా ధాటిగా ఆడగలే సమర్థుడు. అన్నిటికీ మించి హైదరాబాద్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది. పరుగుల విషయంలో ఎన్నో రికార్డ్స్ ఈ మైదానంలో బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో రైజర్స్ బ్యాటింగ్ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. అయితే బ్యాటింగ్తో పోలిస్తే సహజంగానే రైజర్స్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తుంది. డేవిడ్ ఫెన్ ప్రధాన పేసర్ కావటం కాస్త ఆశ్చర్యపరుస్తుండగా ఉనాద్ఘట్, మలింగ, హర్ష్ దూబే ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేదే చర్చనీయాంశం. గత సీజన్లో అంతంత మాత్రంగానే ఆడిన లక్నోకు ఈసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్లో కేవలం 141 పరుగులకి పరిమితమైన ఆ జట్టు ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూస్తుంది. టీం మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోలుకుని మళ్లీ దారిలో పడ్డం టీంకు ఎంతో కీలకం. ఓపెనర్గా వచ్చిన పంత్ రనౌట్గా వెనుదిరిగాడు కాబట్టి ఈసారి కూడా అతను ఓపెనర్గా మరో ప్రయత్నం చేయొచ్చు. ఇక మార్క్రమ్ తమ స్థాయికి తగ్గట్టుగా దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. 2 అగ్రశ్రేణి జట్లు T20 కెప్టెన్స్ అయిన వీరిద్దరూ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సమర్థులు. ఖురాన్ 5వ స్థాయిలో బరిలోకి దిగటం జట్టుకు ఏమాత్రం మేలు చేయదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వధోని కంటే ముందు 4వ స్థానం అతను ఆడే అవకాశం ఉంది. లక్నో పేస్ దళం చాలా పటిష్టంగా ఉంది. షమి, మోషిన్ ఖాన్, నోర్జ్, ప్రిన్స్ జట్టు భారం మోస్తున్నారు. నాణ్యమైన స్పిన్నర్ లేని లోటును టీం ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఉప్పల్ స్టేడియంలోకి ఐపీఎల్ అభిమానులు, సన్ రైజర్స్ ఫ్యాన్స్ వెళుతున్నారు. హోమ్ మ్యాచ్ కావడంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ జోష్లో ఉన్నారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర నిలజాతున్నారు. ఎస్ నాగేంద్ర, హోమ్ టీంలో తొలి మ్యాచ్ ఆడుతుంది ఎస్ఆర్హెచ్. చాలా జోష్ మీద కనిపిస్తోంది ఆల్రెడీ కోల్కతాపై గెలిచి. ఇక లక్నో చూస్తే ఎలాగైనా కసిగా ఉంది, ఎలాగైనా ఈ ఐపీఎల్లో బోని కొట్టాలని చూస్తోంది. ప్రస్తుతం మీకు అక్కడ ఫ్యాన్స్ అందరూ ఎలా కనిపిస్తోంది? థ్యాంక్ యూ సతీష్. మరి కాసేపట్లోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ గ్రౌండ్ వేదికగా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి మొదటి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఐపీఎల్కి సంబంధించి క్రికెట్ అభిమానులంతా కూడా ప్రస్తుతం ఉప్పల్ గ్రౌండ్కి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇప్పటికే ఒకవైపు టాస్ పడింది. ఇప్పటికే ఒకవైపు ఎల్ఎస్జీ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ మొదటగా బ్యాటింగ్ చేయబోతుంది. ఇప్పటికే ఒకవైపు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం మొదటి బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో 300 కొట్టి చూపిస్తారంటూ కూడా వారంతా కూడా ధీమాగా ఉన్నారు. మరొకవైపు ఇప్పటికే ఒకవైపు ఎస్ఆర్హెచ్ కేకేఆర్ పైన విజయదుంబి మోగించడం జరుగుతుంది. అదే దూకుడుతో ప్రస్తుతం ఎల్ఎస్జీ పైన కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుంది అనేటటువంటి ఆశాభావంలో ఉన్నారు. ఈసారి మొదటి బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఓపెనర్లు కొంత గ్రాండ్ వెల్కమ్ చేస్తే మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ దాదాపు 250 వరకు కూడా టార్గెట్ని చూపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి అంశమే కాదు, మరొక వైపు అటు ఎల్ఎస్జీలో
రెండు టీంలో కూడా బలమైనటువంటి హిట్టర్లు ఉన్నారు. హిట్టర్లకి రెండు టీంలో కూడా కొదవలేదు. ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు ఎల్ఎస్జికి అదేవిధంగా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా అభిమానులంతా కూడా 300 అంటూ కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటువైపు జరిగేటటువంటి హైదరాబాద్ వేదికగా జరిగేటటువంటి మొదటి హోమ్ గ్రౌండ్ మ్యాచ్లో ప్రధానంగా ఎస్ఆర్హెచ్ ఏ విధంగా ఆడుతుందన్నది చూడాలి. ఎందుకంటే గత ఏడాది జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ప్రధానంగా హోమ్ గ్రౌండ్లో ఎల్ఎస్జి చేతిలోనే ఎస్ఆర్హెచ్ ఓడిపోయినటువంటి తరుణంలో ఈ మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి బ్యాటర్స్ విజృంభించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక వైపు ఎల్ఎస్జికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బౌలింగ్ పరంగా ఎల్ఎస్జి కొంత పటిష్టంగా ఉన్నటువంటి తరుణంలో ఎల్ఎస్జికి సంబంధించినటువంటి బౌలర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగేటటువంటి మ్యాచ్కి ఉప్పల్ గ్రౌండ్ వేదికగా జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎటువంటి ఇక్కడికి వచ్చేటటువంటి అభిమానులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా భారీ భద్రత నడమ అంటే దాదాపు 2000 మంది పోలీసుల భద్రత నడమ ఈ మ్యాచ్ జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక వైపు దాదాపు 430 సీసీ కెమెరాల నడుమ ఈ మ్యాచ్ జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ జరిగేటటువంటి మ్యాచ్కి హైదరాబాద్లో హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి మ్యాచ్ జరుగుతుందంటే చాలు అభిమానులంతా కూడా పోటెత్తుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి జెర్సీలను ధరించి హోమ్ గ్రౌండ్లో జరిగేటటువంటి టీంకి మద్దతుగా వారంతా కూడా చీర్స్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం హోమ్ గ్రౌండ్లో జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ఆడతారని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి టీం సభ్యులంతా కూడా నిన్న రాత్రి ముఖ్యంగా రాత్రి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించడంతో పాటు ప్రధానంగా ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా క్రికెట్కి సంబంధించినటువంటి టీం సభ్యులు చెప్పినటువంటి తరుణంలో ముఖ్యంగా ఈరోజు మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ఎల్ఎస్జికి సంబంధించినటువంటి బౌలర్ల పైన ఎదురుదాడి చేస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి సతీష్. సో ఫ్యాన్స్ ఏర్పాటుకు సంబంధించి ఏం చెప్తున్నారు? కొంతమంది ఆల్రెడీ ఆందోళన చేయడం మనం ఇందాక చూస్తాం. ఎట్ ద సేమ్ టైం అక్కడ మనకి మెయిన్గా ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉంటుంది. ఒక స్కోర్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు? అక్కడ ఫ్యాన్స్తో కానీ ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు కనిపిస్తున్నారు, ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా 300కి సంబంధించినటువంటి 300 ప్రస్తుతం చూడొచ్చు. విఐపీలంతా కూడా ముఖ్యంగా విఐపీలంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ని తిలకించేందుకు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి టీంకి సంబంధించినటువంటి సభ్యులతో పాటు అదేవిధంగా ఇప్పటికే క్రికెట్ టీం లోన్ ఉంది. మరొకవైపు ఆ టీంకి మద్దతుగా ఉన్నటువంటి క్రికెట్కి సంబంధించినటువంటి టీం సభ్యులంతా కూడా లోనికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఎస్జికి సంబంధించినటువంటి టీం పైన గతంలో ఇదే టీం పైన ఓడిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఆడుతుంది అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ 300 ఇది మొత్తాన్ని చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్లో మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో అభిషేక్ శర్మ కానీ అదేవిధంగా ఓపెనర్లంతా కూడా ముందుగానే వారు అభిషేక్ శర్మ సెంచరీ చేస్తారంటూ కూడా అభిమానులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా అభిమానులకి ఐపీఎల్ టికెట్లు తీసుకుని వచ్చేటటువంటి వారికి సంబంధించినటువంటి అంశంలో లోనికి అనుమతించేటటువంటి సమయంలో కొంత ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదనేటటువంటి అంశాన్ని ప్రధానంగా అభిమానులంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లోనే హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ అదేవిధంగా ఎల్ఎస్జికి సంబంధించినటువంటి మ్యాచ్ గ్రాండ్గా ప్రారంభం కాబోతుందని చెప్పాలి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరొకవైపు టాస్ కూడా పడింది. ఎల్ఎస్జి టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.